అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇంతటి ఆనందానికి కారణం ఏంటంటే ఆ సదాశివుని నుండి మాకు పిలుపు వచ్చింది. సో మాకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ఏ విఘ్నాలు రాకుండా ఉండాలనేసి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా లేదా వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, లేదంటే చాలా ఇన్ఫర్మేషన్ లాస్ అయిపోతారు. మీలో అందరికి అరుణాచలం తెలిసిండవచ్చు, కానీ అరుణాచలం గురించి తెలిసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు. am I right? ఈ వీడియోలో వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండ్ అమౌంట్, ఫుడ్ అండ్ స్టే, టెంపుల్ యొక్క టైమింగ్స్, గిరి ప్రదక్షిణం యొక్క పూర్తి వివరాలు, గిరి ప్రదక్షిణంలో చేయాల్సినవి, చేయకూడనివి, అరుణాచలం యొక్క పూర్తి విశిష్టత అండ్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆర్ యు రెడీ? సో మాకు దగ్గరలో ఉన్న నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇది తిరునింద్రవూర్. సో ఇక్కడ నుంచి వెళ్ళి తిరువన్నమలైకి 4 hours జర్నీ. సో పర్ పర్సన్ వచ్చేసి 45 రూపీస్ వచ్చేసి టికెట్ ప్రైస్. లోకల్ ట్రైన్, ఎక్స్ప్రెస్. బుద్ధిమంతుల లెక్క నటిస్తాండే. ఫైనల్లీ తిరువన్నామలై రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ మొదటిసారిగా అడుగు పెట్టగానే నా ఆనందానికి స్టేషన్ బయట ట్రాన్స్పోర్టేషన్ కి అయితే చాలా వరకు ఆటోలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఆటో ఎక్కితే ఆస్తులు అడిగేస్తారు. అసలే మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ. సో బీ కేర్ఫుల్, ఆటో అయితే ప్రిఫర్ చేయకండి. ఇక మనం స్టేషన్ నుండి నడుచుకుంటూ బయలుదేరితే మనకు చాలా వరకు హోటల్ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే హోటల్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. బికాస్ ఆఫ్ మీకు 24 hours కి 2000, 3000 చాలా మనీ అయిపోతుంది. మీరు ఫ్రెండ్స్ తో వెళ్ళినా, ఫ్యామిలీస్ తో వెళ్ళినా మఠమ్స్ ప్రిఫర్ చేయడం అయితే చాలా బెటర్. మఠం అంటే ఆశ్రమాలు. ఫస్ట్ తిన్న తర్వాత లెక్క అనేసి అయితే మేము బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న హోటల్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మీకు చాలా హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. పర్ ప్లేట్ వచ్చేసి 40 రూపీస్ అయితే చార్జ్ చేశారు మాకు. మనకి ఇక్కడ ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూమ్స్. ఎక్కడ చూసినా కూడా ఫుల్ అనేస్తున్నారు. మేము దగ్గర ఒక గంట నుంచి తిరుగుతున్నాం. ఇదే తిరుగుడే ఎనర్జీ మొత్తం ఇక్కడనే పోతుంది. సో మళ్ళీ రిటర్న్ వచ్చిన తోవలనే ఇంకా రిటర్న్ వెళ్తున్నాం. వెనకాల కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడాలి. సో ఫ్రెండ్స్, ఒక 1 hour గా మేము రూమ్స్ కోసం అయితే చాలా సర్చ్ చేస్తూ ఉన్నాం. బట్ లాస్ట్ ఫైనల్లీ మాకు ఒక మఠంలో అయితే రూమ్ అని చెప్పలేం, కానీ కింద మఠం, మనం కింద పడుకోవచ్చు. బట్ దెర్ ఇస్ నో లాకర్ అవైలబుల్. అదే దొరికింది, చాలా వరకు సేఫ్ అనుకోవచ్చు, బెటర్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మఠం, అరుబత్తు మూవర్ మఠం ఇది. సో మనం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఇలా రాజగోపురం వైపు వెళ్లే దారిలో రైట్ సైడ్ లో ఉంటుంది. సో చూసి రావచ్చు. సో ఆ శివయ్య మాకు ఇక్కడ మఠం చూపెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే మఠంలో ఆల్రెడీ టోటల్ అయిపోయి ఫుల్ అయిపోయి ఉన్నది. బట్ మేము అడ్జస్ట్ అవుతాం, మ్యాట్స్ లేకున్నా పర్లేదు, లాకర్స్ లేకున్నా పర్లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు మాకైతే అవైలబుల్ అయింది. సో పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్. సో ఇక్కడ మనం ఫస్ట్ వస్తే కింద పడుకోవచ్చు, ఒక మ్యాట్ ఇస్తారు, లాకర్ అవైలబుల్, మనకు వాష్రూమ్, ఫ్రెష్ అప్స్ అన్ని కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఇక్కడ పరమశివుని దర్శనం చేసుకున్నాం. చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగుంది. క్లీన్ గా, నీట్ గా మెయింటైన్ చేస్తారు. సో మంచిగా రావచ్చు. 3 వెళ్దాం అనుకున్నాం, 5 అవుతుంది గైస్. ఇంకా వీడియో అంటే ఓకే, లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ఈ రూట్ వచ్చేసి స్టేషన్ రూట్. సో ఇక్కడ మనకు మఠం, మేము ఇదే మఠంలో ఉన్నాం. నుంచి మనకు ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్ రాజగోపురం కనిపిస్తుంది కదా దగ్గరనే. సో మేము స్టార్ట్ చేస్తున్నాం, రాజగోపురానికి వెళ్తున్నాం ప్రజెంట్. మనం ఇక్కడ రాజగోపురం వెళ్లే దారిలోనే మనకి ఇక్కడ విఘ్నేశ్వర ఆలయం అనేది ఉంటుంది. సో మనం ఎన్ని పూజలు చేసినా మొదటి మొక్కు వినాయకునికి కాబట్టి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు విఘ్నేశ్వరునికి ఏ విఘ్నాలు రాకుండా చూసుకోమని దండం పెట్టుకొని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇందాక మీకు చూపించిన ఆలయంలోని విఘ్నేశ్వరుడు. మీరు ఇప్పుడు చూస్తున్నది ఈస్ట్ గోపురం. దీనిని శ్రీకృష్ణ దేవరాయల వారిచే నిర్మించబడింది. దాదాపుగా దక్షిణ భారతదేశంలో ఇలాంటి గోపురాన్ని ఇంకెక్కడా చూడడం అనేది జరగదు. అంతటి అత్యద్భుతంగా ఉంటుంది ఈ గోపురం.
మీరు చూడగానే వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్ అనకుండా ఉండలేరు. గోపురం ముందట ఉన్న ఈ అమ్మ వాళ్ళ షాప్ లో 2 కొబ్బరికాయలు 2 దీపాలు తీసుకున్నాం. మాకైతే 200 రూపీస్ అయింది. ఇక్కడ నుండి స్టార్ట్ ఫ్రెండ్స్. మనం తీసుకున్న కొబ్బరికాయలు మరియు దీపం ఏదైతే ఉందో ఇక్కడ మనం దీపం పెట్టేసి భగవంతునికి హారతిచ్చి అలాగే కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయకముందే కొందరు అయితే డౌట్ పెట్టేసుకుంటారు. నేను చెయ్యగలనా, నేను అంత దూరం నడుస్తానా 14 km అనే ఒక డౌట్ పెట్టుకుంటారు. ఇదైతే చాలా రాంగ్ థింగ్. ఇది అస్సలు ఇలా థింక్ చేయకూడదు అసలు. ఎందుకంటే మనం అరుణాచలంలోకి ఎంటర్ కాగానే కొందరిని చూస్తూ ఉంటాం, గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు సాక్సెస్ వేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చూడగానే మిగతా వాళ్ళకు కూడా ఒక భయం పుట్టుకొచ్చేస్తుంది. నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నా బాడీ కండిషన్ ఇది, నేను అంత దూరం నడవగలనా, ఇలాంటి ఎన్నో నానా రకాల డౌట్స్ పెట్టుకుంటారు. ఒక్కటే ఫ్రెండ్స్, మీరు గిరి ప్రదక్షిణ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా చేయాలంటే మీరు ఎవరి ఆజ్ఞ వల్ల ఇక్కడ దాకా వచ్చిందో అరుణాచలంలో అడుగు పెట్టారో సో ఆయన మీన్నే, ఆ పరమశివుని మీన్నే మీరు పూర్తి భారం వేయాల్సి ఉంటది. ఈశ్వర నాకేమీ తెలియదు, ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చినావు, ఇక ముందట కూడా నా జర్నీని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ దర్శనాన్ని ఏ ఆటంకం లేకుండా నాకు కలిగించాల్సిన పూర్తి బాధ్యత నీదే అనేసి ఈశ్వరుని పైన నీ భారం వేసి మీరు కనుక నమ్మకంతో మీరు స్టార్ట్ అయ్యారంటే ఫ్రెండ్స్, ఎలాంటి శక్తి కూడా ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. నేను 100% నమ్మకంతో చెప్తున్నా, యు డూ ఇట్. ఈ నమ్మకంతో మీరు స్టార్ట్ చేయండి. ఆ తరువాత నాకు చెప్పండి కామెంట్ చేసి మీ గిరి ప్రదక్షిణం ఏ విధంగా జరిగింది. వాగర్త విగసంపృక్త వాగర్త ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర హరహర మహాదేవ శంభో శంకర. ఇక మేము గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రమా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజగోపురం నుండి ముందుకు లెఫ్ట్ సైడ్ కి వస్తే ఇక్కడ మనకు వే టు గిరివరం అనేసి మీకు కనిపిస్తుంది బోర్డు. సో ఈ బోర్డు నుంచి మనం ఇలా లెఫ్ట్ కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఇంద్రలింగానికి వెళ్ళిపోతాం. సో ఇందాక మనం వచ్చిన గల్లీ ఇది రాజగోపురం నుండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జంక్షన్ నుంచి వచ్చేసి మనం రైట్ కి వెళ్ళాల్సి ఉంటది. సో ఫ్రెండ్స్, మనం రాజగోపురం నుంచి ఇప్పుడు వస్తున్నాం కదా. సో ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది ఇంద్రలింగం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. మెయిన్ గా మనకి ఇక్కడ పరమశివుడు 3 రూపాలలో వెలిసి ఉన్నాడు. ఒకటి మనం గర్భగుడిలో చూసే అగ్నిలింగం, రెండవది వచ్చేసి ఈ యొక్క అరుణాచల పర్వతం రూపంలో ఈశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. మరియు మూడవది వచ్చేసి ఆ యొక్క దక్షిణామూర్తి రూపంలో అయితే ఈశ్వరుడు మనకి ఇక్కడ అరుణాచలంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసే సమయంలో 4 దిక్కులకు గాను 4 మూలలకు గాను పూర్తిగా అష్టలింగాలు మరియు చంద్రలింగం సూర్యలింగంతో కలిపి పూర్తిగా 10 లింగాలను అయితే మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అరుణాచలంలో ప్రతి దిక్కున ఒక లింగం ఉంటుంది. స్వయంగా దిక్పాలకులు వచ్చి అక్కడ ఈశ్వరునికి పూజ చేస్తారు. ఉదాహరణకి మనం ఇప్పుడు ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాం. సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తంలో ఈశ్వరునికి పూజ చేయడం జరుగుతుంది. మరియు ఈ యొక్క ఇంద్రలింగం దర్శనం ద్వారా రాజ్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, గౌరవ మర్యాదలు అనేది దక్కుతాయి అనేసి నమ్మకం ఇక్కడ. అంటే మీరు కావాలనుకున్న అచీవ్మెంట్స్ గాని, ఉద్యోగం లేని వారు ఉద్యోగం తెచ్చుకోవడం, కావలసిన రెస్పెక్ట్, హోదా అనేది లభిస్తుందని దాని యొక్క అర్థం. ఇది డూస్ అండ్ డోంట్స్ కి సంబంధించిన విషయం. చాలా 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 ముఖ్యమైన విషయం. ఎందుకంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. అవేమిటంటే ఎప్పుడు కూడా కొండకి ప్రదక్షిణం చేసేటప్పుడు మన కుడి చేతి వైపుకు ప్రదక్షిణం అనేది అస్సలు చేయకూడదంట. కేవలం మన ఎడమ చేతి వైపు మాత్రమే ప్రదక్షిణం చేయాలి. లైక్ ఎలాగంటే మనం గుడిలో కూడా ప్రదక్షిణం చేసేటప్పుడు గుడిలోని మూల విరాట్ మన కుడి చేతి వైపుగా ఉంటుంది కదా, మనం రౌండ్ గా తిరిగేటప్పుడు. లైక్ అలాగే మనం ప్రదక్షిణం చేసేటప్పుడు అరుణాచలంలో కొండ ఎప్పుడు కూడా మన కుడి చేతి వైపుగానే ఉండాలి. సో ఇలా చేయడం అనేది కరెక్ట్. బట్ వై? ఇదే కదా మీ అందరి యొక్క డౌట్. సో రీజన్ ఏంటంటే మన యొక్క పురాణాలు ఏం చెప్తున్నాయంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవితో సహా ఇంద్రుడు సహా కుడి చేతి వైపుకే ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తాయి. అందుకోసం అనేసే మనం ఎవరం కూడా కుడి వైపుకి అనేది వెళ్ళకూడదు. అలా గనక మనం అతిక్రమించి వెళ్ళినట్లయితే దేవతల యొక్క ప్రదక్షిణాన్ని భంగపరిచిన వాళ్ళముగా వారి యొక్క ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది. రెండవ నియమం వచ్చేసి
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కోరికలు అనేవి అస్సలు కోరకూడదు. ఎందుకంటే దేవతలు మన యొక్క నిష్టను చూసినప్పుడు వారంతట వారే మనకు వరాలు ఇస్తారు. అదే గాని మనం గనక అడిగితే ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చేసుకున్నదంతా అక్కడితో పోతుంది. మూడవ నియమం, గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళలో 99.99% ఆఫ్ ది పీపుల్స్ చేసే తప్పు ఈ మూడవ నియమంలోనే. అదేంటంటే అరుణాచల గిరి ప్రదక్షిణం చేసే సమయంలో ఎప్పుడు కూడా పక్క వారితో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఏం జరుగుతుందంటారా? సో ఇంతవరకు మనం భక్తితో గిరి ప్రదక్షిణ చేసి ఎంత పుణ్యాన్ని అయితే పొందామో, మనం పక్క వారితో ఎవరితో అయినా మాట్లాడామంటే ఉత్తర క్షణాల్లో ఆన్ ద స్పాట్ మనం చేసుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో వాళ్ళకనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు జీరో, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి. మన పుణ్యం కోసం స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలంటే గిరి ప్రదక్షిణ కాదు, మళ్ళీ మన పుణ్యం జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి ఎలా చేయాలంటారా? సింపుల్ అండి, మౌనంగా ఉండాలి, భగవన్ నామ స్మరణనే చేయాలి. ఓం నమ శివాయ కానీ అరుణాచల శివ ఏదైనా ఒకటి భగవన్నామ స్మరణ చేస్తూనే అందులోనే మనం దేవుణ్ణి తలుచుకుంటూనే రమించాలి. ఇకపోతే అరుణాచలంలో ఈశ్వరుడు మనకు 3 రూపాలుగా దర్శనమిస్తాడని చెప్పుకున్నాం కదా. అందులో 3వ రూపమే దక్షిణామూర్తి రూపంగా మనకు ఈశ్వరుడు అయితే దర్శనమిస్తాడు. ఇప్పటికీ కూడా ఈశ్వరుడు ఆ యొక్క కొండ యొక్క అంతర్భాగంలో దక్షిణామూర్తి రూపంలో వటవృక్షం అంటే మర్రి చెట్టు కింద ధ్యాన రూపంలో ఉంటారనేసి చెప్తుంటారు. కానీ మనం ఎవ్వరం కూడా భౌతికంగా ఫిజికల్లీ దర్శించుకోవడానికి అనేది అవ్వదు. ఎందుకంటారా? రమణ మహర్షి అంతటి వారే దక్షిణామూర్తి యొక్క దర్శనం కోసం వెళ్తే ఎన్నో ఆటంకాల వల్ల దర్శనం చేసుకోలేకపోయారంటే మీరు అర్థం చేసుకోండి. సో అలాంటప్పుడే మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకు కొన్ని ప్లేసెస్ లో దక్షిణామూర్తి యొక్క గుళ్ళు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు తప్పకుండా ఎవ్వరు కూడా స్కిప్ చేయకూడదు. తప్పకుండా ఆ యొక్క దర్శనం అయితే మీరు చేసుకొని తీరాల్సిందే. ఈ టెంపుల్ వచ్చేసి మనం ఇంద్రలింగం దర్శనం చేసుకొని అగ్నిలింగానికి వచ్చే సమయంలో మీకు ఇక్కడ బెంగళూరు హైవేకి రూట్ బోర్డ్ కనిపిస్తుంది కదా, దానికి ముందే రైట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ మీరు తప్పకుండా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం అనేది పఠించాలి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం మనకున్న స్తోత్రాలన్నీ ఒకెత్తు అయితే కేవలం దక్షిణామూర్తి యొక్క స్తోత్రం అనేది ఒకెత్తు. అంత గొప్ప స్తోత్రం, మీరు చక్కగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గురవే సర్వలోకానాం భిషజే భవ రోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. ఓం నమ ప్రణవార్తాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తే నమః. ఇప్పుడు మనం నెక్స్ట్ దర్శనం చేసుకోబోయేది అగ్నిలింగం. ఇక్కడ మీరు చూడొచ్చు, అగ్నితీర్థం అంటారు ఇది. ఇక్కడ అగ్నిలింగానికి ముందు ఉంటుంది. ఇది వచ్చేసి అగ్నిలింగం యొక్క కోనేరు. దీని తర్వాత వచ్చేసి మనకు అగ్నిలింగం అనేది ఉంటుంది. ఇక్కడి నుండి మనం ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే అక్కడ మనకు అగ్నిలింగానికి సంబంధించిన బోర్డు ఉంటుంది మళ్ళీ రైట్ సైడ్ కి లోపలికి వెళ్తే మరొక 50 మీటర్స్ లో మనకు అగ్నిలింగ దర్శనం అనేది జరుగుతుంది. ఈ యొక్క అగ్నిలింగాన్ని దర్శించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు నయం కావడం, భయాల నుండి విముక్తి పొందడం మరియు జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందనేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. సో మాకైతే అగ్నిలింగ దర్శనం అయితే అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి మనం ఏ విధంగా అయితే లోపలికి వచ్చామో సేమ్ అదే రూట్ లో మళ్ళీ మనం బయటికి వెళ్ళి మన యొక్క గిరి ప్రదక్షిణాన్ని కంటిన్యూ చేసామంటే సో ఇక మనకు నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ మనం సందర్శించేది చాలా గొప్ప ప్లేస్, మ్యాజికల్ ప్లేస్, శ్రీ రమణాశ్రమం అండి. సో ఈ ఆశ్రమం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే మనిషి జీవితంలో ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కావాలనుకున్న వారు సో మన యొక్క ధర్మం యొక్క డెప్త్ ఏందనేది తెలుసుకొని కొన్ని దేశాలు దాటొచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఫారినర్స్ ఎంతో మంది ఇక్కడ మనం చూడవచ్చు. సో అంత గొప్ప ప్లేస్. ఇప్పుడు మనం చూస్తున్నది గ్యాలరీ, రమణ మహర్షి గారి ఫొటోస్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. వారి యొక్క బాల్యం, వృద్ధాప్యం, సో ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాయి అంతా కూడా. సో ఇదంతా ప్లేస్ కూడా రమణాశ్రమానికి సంబంధించిన ప్లేస్ అండి. చాలా చక్కని వాతావరణం, చాలా ప్రశాంతతమైన వాతావరణం ఇక్కడ అనేది మీరు అనుభూతి చెందుతారు. అంత గొప్ప స్పిరిచువాలిటీ ప్లేస్ ఇది. స్కందాశ్రమం మరియు విరూపాక్ష కేవ్స్ మనం సందర్శించాలంటే సో ఇవే ఏదైతే ఉందో దీని గుండానే వెళ్లాల్సి ఉంటుందండి. సో మీరు ఇక్కడ పర్టికులర్ గా చూడొచ్చు టైమింగ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో. 1.4 km అనేది మనం పైకి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో రమణ మహర్షి ఆశ్రమం, స్కందాశ్రమం మరియు విరూపాక్ష కేవ్స్ ఇందులో అంటే కష్టం అండి. దీని అంతటి కోసం మరొక సపరేట్ ఒక బిగ్ వీడియోనే క్రియేట్ అవుతుంది, అంత పెద్దగా ఉంటుంది. సో దీనికోసం నేను మళ్ళీ మీకు ఒక వీడియోని అయితే తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీరు చూసారు కదా. నెక్స్ట్
మనం దర్శనం చేసుకోబోయేది యమలింగం అండి. అది వచ్చేసి నేను పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. బట్ ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా ముందు చాలా 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 ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఎవరైతే వీడియో చూస్తారో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ మీరు ఎంతో కొంత తెలుసుకున్నారని నేను అనుకుంటున్నా. ఈ అద్భుతమైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హర హర మహాదేవ్ అని మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.